హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ కానిస్టేబుల్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ప్రభుత్వం ఈ అప్డేట్ అయితే ఇవ్వలేదు, కానీ మనకి జేఏసీ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో షేక్ సిద్దికీ గారు తన యూట్యూబ్ ఛానల్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగిందండి. ఆ మెసేజ్లో ఏం చెప్పారు, అసలు ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అతనికి చాలామంది అభ్యర్థులు చాలా క్వశ్చన్లు వేశారు. అయితే అందులో కొన్ని కీలకమైన క్వశ్చన్స్ అయితే నేను మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. ఓకే గైస్, మరి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి. ఒకవేళ దయచేసి ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లుగా అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీరు చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, చాలామందికి ఉన్న డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఓకే గైస్, మరి షేక్ సిద్దికీ గారు తన ఛానల్లో ఒక మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ ఏంటంటే, త్వరలో 6100 కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతుంది, అందరూ సిద్ధంగా ఉండండి అని అయితే చెప్పడం జరిగింది. సిద్దికీ గారు ఏమి ఒక నార్మల్ పర్సన్ అయితే కాదండి. ఈరోజు మెగా టీఎస్ వచ్చిందంటే ఆనాటి కాలంలో అంటే గత ప్రభుత్వ కాలంలో షేక్ సిద్దికీ గారు చేసిన ఒక ఫైట్ మూల కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను డిఎస్సి అభ్యర్థులకి మెగా డిఎస్ ఖచ్చితంగా ఇవ్వాలి. 6 సంవత్సరాల నుంచి ఒక మెగా డిఎస్సి కూడా లేదు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది స్టూడెంట్స్ రూముల్లో కష్టపడి చదువుతున్నారు. వాళ్ళు గొంతుగా అతను ఉండి మన పోరాటాన్ని ఉధృతం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సి మీద పెట్టేలాగా అతను కృషి అయితే చేశాడు. అతను కృషి ఫలితమే ఈరోజు మెగా డిఎస్సిగా మనం అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి కాకినాడలోని గతంలో అంటే నిన్న 2 డేస్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే వెళ్ళడం జరిగింది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళ సమస్యను విన్నవించుకోవాలని అయితే వెళ్ళడం జరిగింది. అదే వెళ్ళినా సరే కొంతమంది మరి అంతవరకు వెళ్ళలేకపోయారు, ఇంకా కలవాలని అయితే పోరాడుతున్నారు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని మరి జేఏసీ కన్వీనర్ సిద్దికీ గారు అయితే ఈ ముఖ్యమైన మెసేజ్ని అయితే యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అతను పెట్టారంటే ఖచ్చితంగా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటేనే అతను ఖచ్చితంగా పెడతారండి. లేకుండా ఆడుకోవడానికైతే నెక్స్ట్ ఏదో కెచ్చలుగా మరి ఏదో ఫన్నీగా అయితే పెట్టడం జరగదు జేఏసీ కన్వీనర్. ఎందుకంటే అతను ఒక మాట చెప్తే చాలామంది ఉద్యోగులు ఓకే అతని మాట నమ్మొచ్చు, అతని మాట ఖచ్చితంగా మనం నమ్మొచ్చు, ముందుకెళ్ళొచ్చు అనుకుని చాలామంది పట్టుకుంటారు. కాబట్టి అతను అంత సిల్లీగా ఆ మెసేజ్ అయితే పెట్టరు. సో మనమైతే ఇది సీరియస్గానే తీసుకోవచ్చు. మనకి చూసుకున్నట్లయితే మనకి జూలై 30 మనకి కోర్టు కేసు అయితే హీరింగ్కి వెళ్ళనుంది. ఆ కోర్టు హీరింగ్లోని మనకి తీర్పు వస్తుందా రాదా అది మనకి తెలీదు. ఆ రోజు వెళ్ళిన తర్వాత అసలు కోర్టులో ఉంటుందో లేదో కూడా మనకి తెలీదు. ఆ కోర్టుకు వెళ్ళిన ఆ కేసు హీరింగ్కి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందో మనకైతే తెలీదు. కానీ మనకి షేక్ సిద్దికీ గారు ఇచ్చిన మెసేజ్ అయితే మనం నమ్మచ్చండి. మనకు ఖచ్చితంగా ఈ కోర్టు కేసు అనేది క్లియర్ చేసే అవకాశం ఉంది అనుకుని అయితే మనకైతే ఈ మెసేజ్ ద్వారా కొంచెం హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది వెళ్తున్నారు, కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు. ఈ విషయం కూడా దాదాపు డిప్యూటీ సీఎం దాకా వెళ్ళింది అనేక సార్లు. మరి అనిత గారు మరి హోమ్ మినిస్టర్ గారు అయితే ప్రస్తావించడం కూడా జరిగింది. సో మనకైతే అనుకూలంగానే ఉంది. అయితే ఈ మెసేజ్ పెట్టిన తర్వాత షేక్ సిద్దికీ గారికి చాలామంది మెసేజ్లు పెట్టారు. అందులో కొన్ని ముఖ్యమైన మెసేజ్లు అయితే నేను ఈరోజు మీకు దాని గురించి అయితే క్లారిఫై ఇవ్వాలనుకుంటున్నాను. సో రాంగ్ క్వశ్చన్స్కి మార్క్స్ యాడ్ చేస్తారా అని ఒకటో ప్రశ్న, అది నేను చెప్తాను. అయితే మనకి హోంగార్డ్స్ రిజర్వేషన్ ప్రకారం హోంగార్డ్స్ రిజర్వేషన్ గురించి నెక్స్ట్ మరి తప్పుడు క్వశ్చన్స్కి మరి మార్క్స్ యాడ్ చేస్తారని 2 కోర్టు కేసులు అనేది పెట్టడం జరిగింది. సో ఆ 2 కేసులు కూడాను మరి ఏమవుతాయో అనేది మనమైతే చూడాలండి. ఎందుకంటే దాని గురించి ఎవరు ఏ సమాధానం చెప్పలేరు. కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుందో మనం ప్రభుత్వం అందరం దానికి కట్టుబడి ఉండాల్సిందే. సో ఏం జరుగుతుందో ఏంటనేది చూడాలి. మ్యాక్సిమం కలిపితే ఇంకా చాలామంది యాడ్ అవుతారు, లేదు అనుకుంటే మన 95,000 మందే మిగిలిపోతారు. సో ఏది జరుగుతుందో మనమైతే చూడాలి. దీని మీద ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేరు, మోసపోకండి. కొన్ని ఏది చెప్పినా ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే అది కోర్టు హీరింగ్లో ఉంది. కోర్టు ఏది చేస్తుందో అది పూర్తిగా రద్దు చేసేద్దో లేకపోతే అది మొత్తం కేసు కొట్టేస్తుందో ఏంటి అనేది మనం చెప్పలేం. నెక్స్ట్ రెండో క్వశ్చన్, కేసు విత్డ్రా చేసుకుంటారా అభ్యర్థుల గురించా లేకపోతే హోంగార్డ్స్ గురించా?
ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే కేసు విత్డ్రాల్ అవుతుంది, కాకపోతే పోలీస్ జాబ్ల కొరకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల గురించా లేదా హోమ్ గార్డ్స్ గురించా అనుకుని అయితే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఖచ్చితంగా మనకి ఏపీఎస్ఎల్ఆర్బి బోర్డు అయితే అభ్యర్థుల కొరకే పోరాడుతుంది. హోమ్ గార్డ్స్ రిజర్వేషన్ పెంచినప్పటి నుంచి, అది కోర్టులోకి వెళ్ళినప్పటి నుంచి ఏపీ పోలీస్ బోర్డు ఏంటో మరి అభ్యర్థుల గురించే పోరాడుతుంది, అభ్యర్థులకి న్యాయం చేయాలనే పోరాడుతుంది. సో ఈ కోర్టు కేసు అనేది ఖచ్చితంగా పోలీస్ యాస్పిరెంట్స్ తాలూకా మరి ప్రయోజనాన్ని మెరుగుపరిచే విధంగానే ఉంటుందని మనమైతే నమ్మొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఎందుకు క్యాన్సిల్ అవుద్ది అనుకుంటున్నా, ఈ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవుద్ది అనుకుంటున్నా అనుకుని ఒకరు క్వశ్చన్ అయితే రేజ్ చేశారు. ఏంటి, ఒకటి మొత్తం 95,000 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్కి దాదాపు సంవత్సరం పాటు 2 సంవత్సరాలు అనుకుని దగ్గర 2 సంవత్సరాల పాటు కొనసాగుతున్నారు. సో వీరిని కాదనుకుని కోర్టు ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయమని ప్రభుత్వానికి అయితే ఆదేశించదు. ఇది మాత్రం పక్కా. ఎవరు అధైర్యపడకండి, ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత జనవరిలో కొత్త క్యాలెండర్, జాబ్ క్యాలెండర్లో మరింకో కొత్త నోటిఫికేషన్ అయితే పెట్టే అవకాశం ఉంది. సో దాని గురించి అయితే ఎటువంటి దిగులు లేదు. ఒకరు కామెడీగా అన్నా నీ కాలు పట్టుకుంటా అనుకుని పెట్టారు మెసేజ్. ఎవరు కాలు పట్టుకుంటావు భయ్యా, నీ కాలు నువ్వు పట్టుకుని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుని రన్నింగ్ చేయి, అది మనకి కాపాడుతుంది. ఎవరో కాలు మనం పట్టుకోక్కర్లేదు, ఇవన్నీ వేస్ట్. నెక్స్ట్ అన్న, ఎస్ఐ నోటిఫికేషన్ 411 జాబులు వేసాడు కదా, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తాడా అంటే ఖచ్చితంగా ఉంటుంది బ్రదరు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ జనవరిలో విడుదల చేస్తాడు. అందులో మనం గతంలో చూసుకున్నట్లయితే ఎస్ఐకి బ్యాక్లాగ్ పోస్టులు అయితే కలపలేదు. ఎస్ఐ నోటిఫికేషన్ గతంలో బ్యాక్లాగ్ పోస్ట్ అనేది కలపలేదు. ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ కలపాలనుకుని గతంలో ఒక 2-3 మంత్స్ బ్యాక్, అంటే ఎలక్షన్కి ముందు మనకి పేపర్లో వేయడం కూడా జరిగింది. సో ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టుని భర్తీ చేస్తూ మనకి కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అరే బాబు, హోమ్ గార్డ్స్ రిజర్వేషన్ తగ్గించాలి, 117 జీవోని రద్దు చేయాలి అని చెప్పారు. ఖచ్చితంగా అన్న, అసలు ఈ హోమ్ గార్డ్స్ రిజర్వేషన్ పెంచడంతో మనకి దీనికి అనియా మరి 117 జీవోని రద్దు చేయాలి అని అన్నారు. అసలు ఈ నోటిఫికేషన్ కేసుకి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం హోమ్ గార్డ్స్ రిజర్వేషన్ పెంచడమే. సో దీన్ని రద్దు చేస్తారా లేదా అనేది, అసలు ఈ జీవోని రద్దు చేసి మామూలుగా యథావిధిగా జరిపిస్తారా లేదా అనేది మనం చూడాలి గాయస్. మరి దీనికి సంబంధించి మరి తక్షణమే నిర్ణయం అనేది ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. నెక్స్ట్ అది గాయస్, ఈ రోజుకి మరి మరి షేక్ సిద్దికీ గారు ప్రకటించిన తర్వాత మరి ఈ మెసేజ్లు అయితే రావడం జరిగింది. ఈ మెసేజ్ల మీద అయితే మనం అయితే క్లారిటీ ఇచ్చామని అనుకుంటున్నాం. సో మీరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.